హలో అండి. హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్‌లో ఎంతో టేస్టీ చికెన్ ఫ్రై అయితే చూపిస్తున్నానండి. మన కిచెన్‌లోనైతే ఎన్నో చికెన్ ఫ్రైస్ రెసిపీస్ అయితే చూపించాం కదా! ఈరోజు ఒక సింపుల్‌గా స్పైసీగా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది కొద్దిగా డిఫరెంట్‌గా ఉంటుంది. మనం ఎప్పుడూ చేసుకున్నట్టు కాకుండా కొద్దిగా వెరైటీగా స్పైసీగా ట్రై చేయాలంటే ఈ చికెన్ ఫ్రై అయితే పర్ఫెక్ట్ రెసిపీ అండి. పక్కా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. కొద్దిగా డిఫరెంట్‌గా రెసిపీస్ ట్రై చేయాలంటే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనకి చికెన్ ఫ్రై అయితే రైస్‌లోకి, రోటీస్‌లోకి దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. సైడ్ డిష్ లెక్కనైనా అంచుకొని తినొచ్చు. సూపర్‌గా ఉంటుంది. ఓకే అండి, లేట్ చేయకుండా ఎంతో టేస్టీ స్పైసీ చికెన్ ఫ్రై రెసిపీ అయితే చూసేద్దాం. ముందుగా ఇలా అయితే చికెన్ తీసుకోవాలండి. నేనైతే కిలోన్నర చికెన్తోనైతే ఈరోజు చేసి చూపిస్తున్నా. ఇలా అయితే నీట్గా వాష్ చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి చికెన్. మీరు ఎంత తీసుకుంటున్నారో దాన్ని బట్టి మసాలాలు అయితే వేసేసుకోవాలి. నేనైతే 1.5 kg చికెన్తోనైతే చూపిస్తున్నా. నెక్స్ట్ ఏమేమి కావాలో చూసేద్దాం. ఇలా అయితే ఆనియన్స్ కట్ చేసుకోవాలండి. ఎంత వీలైతే అంత సన్నగా ఆనియన్స్, ఒక 1/2 కిలో ఆనియన్స్ అయితే నేను కట్ చేసి పక్కకు పెట్టుకున్నా. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇలా ఒక కడాయి పెట్టుకోవాలండి. అడుగు మందంగా ఉన్న కడాయి చూసుకొని ఒక కప్పు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ కొద్దిగా వేడిగా అయ్యాక మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, చికెన్ అయితే వేసేసుకోవాలి. ఇలా ఆయిల్లోనే చికెన్ వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది ఫ్రై రెసిపీ అన్నా కదా, అందుకనే ఫస్ట్ అయితే మనం ఆనియన్ వేయించుకోకుండా ఫస్ట్ చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇలా ఒక 5 మినిట్స్ అలా మంచిగా ఫ్రై చేసుకోవాలి చికెన్ని. వాటర్ అనేది మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా అయితే ఆ వాటర్ అనేది వస్తుంది కదా, ఇలా వచ్చే వరకు అయితే మనం మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా అయితే ఒక 5-10 మినిట్స్ వాటర్ అన్నీ వెళ్ళిపోయాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉంటాయి కదండి, ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి. ఇలా ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలండి. మంచిగా చికెన్ ముక్క ఆనియన్లా కలిసేటట్టు మంచిగా కలుపుకొని ఇప్పుడు ఈక్వల్గా ఫ్రై అవుతాయి. ఆనియన్స్ కూడా మంచి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే ఒక 2 మినిట్స్ అయ్యాక మనం సాల్ట్ అనేది వేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ అలా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద కలర్ మారేంత వరకు కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి. అంతలోపు చిన్న మసాలా అయితే చూసుకుందాం మనం ఈ చికెన్లోకి. ఒక 10 ఇలాచీలు, ఒక చెక్క, ఒక 10-12 లవంగాలు అయితే అప్పటిదప్పుడు దంచి పక్కకు పెట్టేసుకోవాలి. ఇందులో ఒక 1.5 స్పూన్ అలా అల్లం పేస్ట్ అయితే వేసుకుందాం. ఇలా అల్లం పేస్ట్ ఫ్రెష్ది అయితే వేసుకోండి, అలా అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక 1/2 టేబుల్ స్పూన్ అలా పసుపు వేసుకోవాలి. ఇలా పసుపు వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఒక 2-3 మినిట్స్ అలా మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక 2 మినిట్స్ అయ్యాక నేను చూపిస్తున్నా. ఇలా ఆయిల్ అనేది పైకి రావాలండి. ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చాక ఇప్పుడు మనం నెక్స్ట్ ఏమేమి వేయాలో చూసుకుందాం. ఇక్కడైతే నేను 1/2 kgకి కారం అయితే చూపిస్తున్నానండి. ఒక 2-3 టేబుల్ స్పూన్ అలా మామూలుగా ఇంట్లో పట్టిన కారం అయితే వేసిన తర్వాత కలర్ కోసం కాశ్మీరీ కారం అయితే ఒక 1 స్పూన్ అలా అయితే వేసుకున్నా. అంటే 4 టేబుల్ స్పూన్ అలా కారం అయితే వేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న మసాలా అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి. కారం మితంగా అన్నీ వేసుకున్నాం కదా. ఇలా ఒకసారి కలుపుకున్నాక ఇందులో ఒక 1/2 గ్లాస్ అలా వాటర్ అయితే వేసుకోవాలి. ఏంటంటే మనము మసాలా అనేది మొత్తం మాడకుండా మంచిగా ముక్కలకు పట్టేటట్టు అయితే కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్ కూడా డ్రై అయిపోతుంది, అంటే ఆయిల్ అనేది పైకి వస్తే మనం అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆయిల్ అయితే ఇలా పైకి వచ్చాక రెడీ అయిపోతుందండి. మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. కొద్దిగా లాస్ట్కి కొత్తిమీర వేసుకోవాలి.
ఒక 2-3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి అయితే వేసుకోవాలండి. అది స్కిప్ అయిపోయింది వీడియో అనేది. కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ స్పైసీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. కొద్దిగా కారం కారం తినాలి అనుకుంటే ఇలా అయితే ట్రై చేయండి. అంటే మీకు తగ్గట్టు అయితే కారం వేసుకోండి, మీకు ఎంత కావాలో చూసి. నేనైతే ఇక్కడ 1.5 కిలో చికెన్ అయితే చూపిస్తున్నా కాబట్టి అన్ని క్వాంటిటీస్ అయితే ఎక్కువ వేసుకోవాలి కదా. ఇలా అయితే ఒక బౌల్లోకి వేసుకున్నా. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత టేస్ట్ అయితే ఎంత బాగుందంటే స్పైసీగా సూపర్గా ఉంది. పక్కా ట్రై చేయండి మీరు కూడా, మీకు కూడా చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నా. నచ్చితే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి అయితే చెప్పండి. ఈ రెసిపీ మనకి రైస్లోకి రోటీస్లోకి దీంట్లోకైనా సూపర్గా ఉంటుందండి. అండి చూశారు కదా ఎంతో టేస్టీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. పక్కా ట్రై చేయండి. మరొక మంచి రెసిపీతో కలుద్దాం. బాయ్.